ఫ్యాక్ట్ నంబర్ 1. ఒక్క చుక్క తేనె కోసం ఎంత కష్టం ఉందో తెలుసా? ఒక టీ స్పూన్ తేనె కోసం 12 తేనెటీగలు జీవితాంతం పనిచేస్తాయి. ఒక టేబుల్ స్పూన్ తేనె, సుమారు 21 గ్రాములు, తయారయ్యేందుకు 12 తేనెటీగలు తమ జీవితకాలమంతా పనిచేయాలి. ఒక్క తేనెటీగ తన 6 వారాల జీవితంలో కేవలం 1/12వ వంతు టీ స్పూన్ తేనె మాత్రమే తయారు చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనె బరువు సుమారు 21 గ్రాములు, కాబట్టి ఇది తయారవడానికి 12 తేనెటీగల జీవితకాలం పడుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 2. నమ్మలేనిది కానీ నిజమే. తేనెటీగలు మన ముఖాలను గుర్తుపెట్టుకుంటాయి. మనుషుల ముఖాలను గుర్తించగలవు. అవి మనల్ని కేవలం ఆకారాలుగా చూడవు. మనం ఒకరినొకరు గుర్తుంచుకున్నట్లే అవి నిజానికి వ్యక్తిగత ముఖాలను గుర్తుంచుకుంటాయి. ఫ్యాక్ట్ నంబర్ 3. మానవ శరీరంలోనే బ్రెయిన్ సెల్స్ ఎక్కువ కాలం జీవిస్తాయి. మీ బ్రెయిన్ సెల్స్ మీ జీవితకాలం మొత్తం మీతోనే ఉంటాయి. ఇవే మీ శరీరంలో అత్యధిక కాలం జీవించే కణాలు. ఫ్యాక్ట్ నంబర్ 4. ఇది వింత నిజం. వేడి నీళ్లు చల్లని నీళ్ల కంటే త్వరగా గడ్డకట్టతాయి. దీన్ని ఎంపీఎంబీఏ ఎఫెక్ట్ అంటారు. అలా ఎందుకు జరుగుతుందో ఇంకా శాస్త్రవేత్తలు పరిశోధిస్తూనే ఉన్నారు. ఫ్యాక్ట్ నంబర్ 5. మీ పొట్ట 3 నుండి 4 రోజులకు ఒకసారి కొత్త పొరను తయారు చేసుకుంటుంది. పొట్ట హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆహారాన్ని కరిగించడానికి మరియు హానికరమైన బాక్టీరియాను నశింపజేయడానికి బలంగా ఉంటుంది. పొట్టలోని మ్యూకస్ పొర చాలా మందంగా ఉండి పొట్టను దాని స్వంత యాసిడ్ నుండి రక్షిస్తుంది. పొట్ట యొక్క అంతర్గత పొర ప్రతి 3 నుంచి 4 రోజులకు ఒకసారి పునరుద్ధరించబడుతుంది. తద్వారా యాసిడ్ దాని మీద ప్రభావం చూపకుండా ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 6. ఒక హమ్మింగ్ బర్డ్ గుండె నిమిషానికి 1260 సార్లు వరకు కొట్టుకోగలదు. హమ్మింగ్ బర్డ్ గుండె చాలా వేగంగా మరియు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది ఎగురుతుండగా నిమిషానికి 1260 సార్లు వరకు కొట్టుకోగలదు మరియు రాత్రిపూట విశ్రాంతి తీసుకునే సమయంలో 50 సార్లు వరకు తగ్గిపోతుంది. దీనిని టోర్పో అని పిలుస్తారు. ఈ వేగమైన గుండె స్పందన వీటికి అధిక శక్తి వినియోగ జీవనశైలిని కొనసాగించడానికి సహాయపడుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 7. బటర్ఫ్లైలు తమ కాళ్లతో రుచి తెలుసుకుంటాయి. కెమోరిసెప్టర్లు అనే రుచిని గుర్తించే ఇంద్రియాలు వాటి కాళ్లపై ఉంటాయి. బటర్ఫ్లై ఒక మొక్కపై దిగినప్పుడు అది దానిపై నిలబడడం ద్వారా రుచి చూస్తుంది. ఇది ఆడ బటర్ఫ్లైలకు గుడ్లు పెట్టడానికి మొక్క అనుకూలంగా ఉందో లేదో నిర్ణయించడానికి సహాయపడుతుంది. తద్వారా అవి పెట్టిన గుడ్ల నుంచి బయటికొచ్చే పిల్ల పురుగులు సరైన ఆహారం పొందగలవు. ఫ్యాక్ట్ నంబర్ 8. కొన్ని కప్ప జాతులు, ముఖ్యంగా వుడ్ ఫ్రాగ్, రానా సిల్వాటికా, శీతాకాలంలో పూర్తిగా గడ్డకట్టినప్పటికీ జీవించగలవు. గడ్డకట్టే సమయంలో వీటి శరీరంలోని 70% వరకు నీరు ఐస్గా మారిపోతుంది మరియు గుండె పూర్తిగా కొట్టుకోవడం ఆపేస్తుంది. అయితే ఇవి గ్లూకోజ్ మరియు యూరియా వంటి సహజ యాంటీఫ్రీజ్ పదార్థాలను ఉత్పత్తి చేసి ఐస్ కణాలు వాటి కణాలను దెబ్బతీయకుండా కాపాడతాయి. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు కప్ప మెల్లగా కరిగిపోతూ తిరిగి జీవం పోసుకుని మామూలుగా వ్యవహరిస్తుంది, ఏమీ జరిగిలేదన్నట్లు. ఫ్యాక్ట్ నంబర్ 9. మీకు తెలుసా? ఒక ప్లాస్టిక్ కవర్ భూమిపై పూర్తిగా కరగడానికి 10 నుండి 1000 సంవత్సరాలు పట్టొచ్చు. పలుచని ప్లాస్టిక్ సంచులు సుమారు 10 నుంచి 20 వరకు సంవత్సరాలలో క్షీణించవచ్చు. కానీ మందపాటి ప్లాస్టిక్ పదార్థాలు వందల లేదా వేల సంవత్సరాలు పడుతాయి. పూర్తిగా కరిగిపోయిన తర్వాత కూడా ప్లాస్టిక్ మైక్రోప్లాస్టిక్లు మిగిలిపోతూ చాలా కాలం పాటు మన పర్యావరణాన్ని కాలుష్యం చేస్తూనే ఉంటాయి. కాబట్టి ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించి మన భూమిని రక్షించుకుందాం. ఫ్యాక్ట్ నంబర్ 10. చీమలకు ఊపిరితిత్తులు ఉండవు. బదులుగా అవి వాటి శరీరమంతా వ్యాపించి ఉన్న స్పెరకిల్స్ అనే చిన్న రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి. ఆక్సిజన్ ఈ స్పెరకిల్స్ ద్వారా ప్రవేశించి ట్రాకియే అనే చిన్న గొట్టాల నెట్వర్క్ ద్వారా ప్రయాణిస్తుంది. ఆక్సిజన్ను నేరుగా వాటి కణాలకు అందిస్తుంది. ఈ సమర్థవంతమైన వ్యవస్థ చీమలు ఊపిరితిత్తుల అవసరం లేకుండా జీవించడానికి అనుమతిస్తుంది.